సంపూర్ణ కార్తీక మహాపురాణము 6వ రోజు పారాయణము ఏకాదశాధ్యాయము. వశిష్ఠ ఉవాచ. ఓ మహారాజా, కార్తీక మాసములో శ్రీహరిని ఎవరైతే అవిసె పువ్వులతో పూజిస్తారో వాళ్ళకి చంద్రయాన ఫలము కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణము చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు, శ్రోతలు విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా విన్నంత మాత్రాన్ని సర్వపాపములు సమమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను, విను. మందోదరోపాఖ్యానము. కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రిక లక్షణములు సంపన్న, సద్గుణ సముచ్చయ అయిన సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని ఎందే రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరులై ఉండేది. కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాచి బాటసారులను కొట్టి వారి నుండి ధనము అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మంధరుడు బాటసారి అయి ఒకానొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడ మర్రి చెట్టు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతా అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకున్న మంధరుడిని, దోచుకోబడిన బంధితుడై ఉన్న బ్రాహ్మణుని వీరిద్దరిని కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు. కానీ అదే సమయానికి అక్కడ కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టి చేరువ గుహలోని పులి కిరాతకుడి మీద దాడి చేసింది. ఆ సమయంలో ఇద్దరు ఖడ్గంతో ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులి, కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించిన విప్ర, మంధర, వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు యమలోకానికి చేరి కాలమాత్రమైన నరకాన్ని పొందారు. యమకంకురులు ఆ నలుగురిని పురుగులు అమేథ్యాముతో నిండి ఉన్న తప్త రక్తకూపంలో పడేశారు. ఇక భూలోకంలో భర్త మరణ జాడ తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్త ధ్యానాన్ని చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతరం హరినామ సంకీర్తన తత్పరుడు, సర్వలందున భగవంతుణ్ణి దర్శించగలుగు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యదయ వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానములోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులోక యతి, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈరోజు సాయంకాలమున నీ ఇంట పురాణ పఠనాశ్రమంలో ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చు అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుల మాటలకు అంగీకరించిన సుశీల తక్షణమే గోధుమతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులు పెట్టినది. ప్రత్తిని శుభ్రపరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణంగా ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్ర చిత్తయే ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతరము హరిసేవను వలన క్రమక్రముగా ఆమె జ్ఞాని అయి తదుపరికి కాలధర్మం చేసినది. తక్షణమే శంఖ చక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుకుమాలతో రక్తమౌక్తిక ప్రవళాదులతోనూ నిర్మించిన మాలికాంభరణాకృతమైన ఒక దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో అధిరోహించి వైకుంఠానికి తీసుకుపోసాగారు.
అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యంలో నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించింది. తత్కారణం ఏమిటో తెలిపవలసిందిగా విష్ణు పారిషాదులను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరి కొన్నాళ్ళు దొంగయ్యి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడు ఒకరిని చంపి అతని ధనము పరదేశాలకు పారిపోతుండగా నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకమును పొందాడు. మూడవ వాడు కిరాతకుడు. బంధితుడై ఉన్న ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసి పాపానికి అతడు బదిగట్టాడు. అందువలన అతడు నరకమును చేరవలసి వచ్చింది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి పూర్వజన్మలో ద్రవిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్యాభక్ష విచక్షణ రహితుడై ఆచరించిన తైలికాది భోజనాదుల వలన నరకము పొంది పులిగా పుట్టి ఈ కరాతుని జోడి జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురికి నరకయాత్రల కారణాలు ఇవే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణు దూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకి ఆ నరకము తప్పుతుందో చెప్పమని కోరగా, విష్ణువులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థి అయి నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యము ధారబోయడం వలన మిత్రదోహి అయిన బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 ఒత్తుల పుణ్యమును చిరసగంగా ధారబోయటం వలన కిరాత వ్యాఘ్రములు నరకము నుండి విముక్తి పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినది తడువుగా సుశీల ఆయా విధములుగా తన పుణ్యములను వారికి ధారబోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణాదుల వలన హరిలోకము తప్పనిసరిగా పొందుతారని తెలుసుకోవయ్యా. ఏకాదశోధ్యాయము సమాప్త. ద్వాదశోధ్యాయము. వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకట్టే కార్తీక శనిత్రయోదశి 100 రెట్లు, కార్తీక పౌర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,000,000 రెట్లు, ద్వాదశి లెక్కనైనంత అనంతమైన ఫలాలను ఆనందముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణయుక్తులై పారాయణము చేసిన వాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరములో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్యాయాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్యాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులున్నప్పటికీ ఉండవచ్చును కాక, కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దానికి హరిబోధిని ద్వాదశి అని పేరు కూడా వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానము చేస్తారో వాళ్ళు ఇహపరములో భోగాలను సేవనాన్ని, పరములో భోగీశయనాన్న సేవనాన్ని పొందుతారు. భోగీశయ నామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలించే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈ రోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనలో ఎలాంటి సందేహము లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని,
దక్షిణ సమేతంగా దానము చేస్తారు. వాళ్ళు చతుస్సాగర పర్యంతం సమస్త భూమండలాన్ని దానము చేసేంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిరసనగా ఒక గాథను చెబుతాను విను. ధర్మవీరోపాఖ్యానము. పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు ఆ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనము ప్రోగు చేసేవాడు. ధనధాన్యములనే కాదు, కనీసము ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకసారి ఈ లుబ్ధులొక బ్రాహ్మణి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా తక్షణమే చెల్లించవలసినదిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగరవేసేవాడిని కాను. ఎందుకంటావేమో, ఎవడైతే రుణం తీర్చుకుంటానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సొంత రూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణమును చెల్లబెడతాను, అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ హక్కులుగా భావించిన లుబ్ధుడు కనిసి, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నేను ఆగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే లేదా ఈ కత్తితో నేను నరికేస్తా అన్నాడు. యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తాను అప్పును తీర్చలేదని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణ్ణి జుట్టుపట్టుకు లాగి నేలకు పడదోసి కాలితో తన్ని, అప్పటికి కోపం తీరక కత్తితో ఒక వేటు వేశాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మాదుడైన ఆ కోమటి కొట్టిన దెబ్బలకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటికి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడన్న భయంతో త్వరితంగా ఇంటి నుంచి పారిపోయి గుట్టుగా బతికిసాగాడు. బతికినంత కాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదేవిధంగా ఆ వైశ్యుడు కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రురువు అనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడించే ఒకనొక యాతనం అనే రౌరవం అంటారు. ఆ వైశ్యుడిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆజ్ఞ అమలు చేయసాగాడు. ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడు ధర్మవీరుడు అనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రాజితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సు కొరకై చెరువులు నూతులు తవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపయనములు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షీత్రిపులను తరతర భేదముగా రహితముగా అన్నదానములను చేస్తూ ఉండేవాడు. ధర్మాత్ముడుగా కూడా పేరు పొందాడు. ఒకనాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయంలో త్రిలోక సంచారైన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూచి ధర్మవీరుడు భక్తి ప్రవృత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధోపాచారములతోనూ నారదుని పూజించి, నారద, దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మధన్యమైంది. హే దివ్య ప్రభు, నేను మీ దాసుడిని, నన్నేమి చేయమంటారో ఆజ్ఞాపించు, నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడే, ధర్మవీరా, నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు, నీ శ్రేయస్కే చెబుతున్నాను, నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నాన దాన జప తవ కార్యక్రమాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రతస్నానాలై సాలగ్రామ దానము చేసేవారు దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలే కానీ, వాళ్ళెవరైనా సరే జన్మాంత కృత పాపాల దహించని చేసుకున్న వాళ్ళే అవుతున్నారు. మరో ముఖ్య విషయాన్ని చెబుతాను విను. మీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు. అందుకు నరకబాధ విముక్తి కల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానము చెయ్యి. నారదు చెప్పిందంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు, నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో, భూ, తిల, చూర్ణ ధర్నాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే
పేరు కలిగిన రాతిని దానం చేసే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకారానికా నవరత్నాల్లోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికి కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి? రాతి దాతకు కీర్తి ఉండదు, ఆ దానము పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానము నేను చెయ్యను అన్నాడు. నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఘత్వాన్ని వదలను లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు. అంతటితో నారదుడు అంతఃహితుడైపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు, సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలు పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము 3 మార్లు పులిగాను, 3 మార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూర్వకర్మ వలన పెండి కుమారుడు కూడా అనంతకాలంలోనే మరణించడంతో ఒక్కానొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించిన ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పూర్వకర్మానుగత పాపఫల్యాన్ని తెలుసుకున్నవాడే ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మాజిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలావాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరం స్వర్గము చేరి పుణ్యఫల శుభ వాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్యపూర్వక సాలగ్రామ ధాన్య పుణ్య విశేషం వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాల్లో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలము మోక్షం ప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన తన తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేయడమే సర్వోన్నతమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించి ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే ఏకాదశ ద్వాదశ అధ్యాయ సమాప్త. 6వ రోజు పారాయణము సమాప్తము. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.